అరే మామ ఇప్పుడే పంకిటి ఎదురైతే వచ్చిందిరా. మామ ఇప్పుడొస్తే సాయంత్రం వచ్చిందేంట్రా? అరే అది కాదురా, పంకి టీజర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అనుదీప్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు అనిపిస్తుంది. మామ నిజం చెప్తున్నాను, నా వెనకాలైతే అందీప్ లేడు, నా వెనకాలైతే రావట్లేదు. రామచంద్ర ప్రభు. దీంతో పాటు మన విశ్వక్సేన్ కూడా మంచి హిట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ఊరి ఆల్రెడీ 2020లోనే హిట్ సినిమా వచ్చేసింది కదరా, ఇంకెందుకురా వెయిట్ చేయడం? ఒరే అది కాదురా సామి, వీళ్ళిద్దరూ కూడా మంచి ట్రాక్ లో పడితే బాగుంటదని నా అభిప్రాయం. అరే మామ, వాళ్ళకి ట్రాక్ లో వెళ్ళాల్సింది కర్మ ఏంట్రా బాబు? వాళ్ళకి బొలేరోలు, ఇన్నోవా కార్లు అన్ని ఉంటాయి, అట్లే వెళ్తారు. ఒరే సామి, టీజర్ చూసిన తర్వాత నువ్వు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి నాకైతే అర్థమవుతుంది. అనుదీప్ రేంజ్ కామెడీ క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నావు, ఆ పంచ్ డైలాగులు వన్ లైనర్లు వదులుతున్నావు నాకు తెలిసిపోయింది. ఇప్పటిదాకా చూసిన మనోళ్ళకి కూడా అర్థమైపోయి ఉంటది. ఎనీవే టీజర్ చూసినప్పుడు అయితే నాకు కూడా అదే అనిపించింది. సినిమాని మంచి డ్రైవ్ తో తీసుకెళ్తూ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోనే ముందుకు తీసుకెళ్తాడైతే అనిపిస్తుంది. అండ్ మంచి కంబ్యాక్ కూడా ఇస్తాడని అయితే నా అభిప్రాయం రా. మామ, అంతా బాగానే చెప్పావు కానీ ఇంట్రెస్టింగ్ అన్నావు చూసా, అది నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే అనుదీప్ ఏదైనా ఎటకరంగా తీసుకెళ్తాడు. ప్రిన్స్ సినిమాలో క్లైమాక్స్ ఏదో సీరియస్ గా చెప్పేస్తాడేమో అనుకుంటాం కానీ అక్కడ కూడా ఎటకరంగానే తీసుకెళ్తాడు. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుదీప్ గురించి, ఏదైనా ఎటకరంగానే తీసుకెళ్తాడు. అదేరా, ఇంట్రెస్టింగ్ ఇన్ ద సెన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు సబ్జెక్ట్ ని కూడా మంచిగానే డీల్ చేస్తాడని నేను అనుకుంటున్నాను అంటున్నా. ఓకే ఓకే, ఏదైతే ఏంటి, విశ్వక్సేను అనుదీప్ మంచి ట్రాక్ లోకి రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ద టీమ్ ఫంకీ.